ఉమ్మడి కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల స్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే. లోపల పట్టుమని 10 మంది మసల్లేరు. బయటకు వస్తే నీడలేదు, దాహమేస్తే నీళ్లుండవు, కాళ్లు లాగితే కూర్చోడానికి కుర్చీలు కూడా ఉండవు. చెమట కంపులో, చెత్తా చెదారంలో పెచ్చులుడిపోయి వెక్కిరిస్తున్న పాత భవనాల్లో కోట్ల ఆదాయం సర్కారు చేతుల్లోకి వెళ్తూ ఉంటుంది. కానీ వాటిని బాగు చేయడానికి ఏ సర్కారుకు చేతులు రావు. 100 ఏళ్ల నుంచి ఇప్పటికీ మారని సర్కారు కార్యాలయ వాతావరణం ఏదైనా ఉంది అంటే అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒక్కటే. ఇరుకు గల్లీల్లో, పాడుబడ్డ భవనాల్లో, అరకొర సౌకర్యాల నడుమ వందల వేల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి. వచ్చే ఆదాయానికి, అందులో ఉండే వసతులకు అస్సలు సింక్ అవ్వదు. ఉచిత సేవ చేసే ఆఫీసులు కూడా ఓ మాదిరిగా కళగా ఉంటాయి. చలానాల ధనంతో సర్కారుకు ఇంధనాన్ని నింపే ప్రధాన విభాగం మాత్రం ఇలా దయ్యాల కొంపల్లో నడుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 26 రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 100 కోట్ల ఆదాయం వస్తుంటుంది. విజయవాడ సిటీ విషయానికొస్తే పటమట ఎస్ఆర్ఓలో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అలాంటి ఆఫీస్ ఎంత దరిద్రంగా ఉందో ఒక్కసారి చూసి తరించండి. కళానగర్లో ఉన్న ఈ కార్యాలయం కొన్ని దశాబ్దాలుగా ఇలాగే కునారిల్లుతోంది. ఆఫీస్ మార్చాలని ప్రతిపాదనలు వచ్చినా ఆచరణలోకి రాలేదు. అద్దె ఇంటికి మారాలని చూశారు, అది పెండింగ్ లోనే ఉంది. 6 బయట రేకుల కింద 4 కుర్చీలుంటాయి. ఒక ఫ్యాన్ దడదడమని తిరుగుతూ ఉంటుంది. అంతే, అంతకుమించి ఏ సౌకర్యమూ ఉండదు. ఇవిగో ఇవే టాయిలెట్స్. వాంతొచ్చేలా ఉంది కదా. ఇవి శుభ్రం చేసి కొన్ని దశాబ్దాలవుతోంది. పార్కింగ్ ఫెసిలిటీ లేదు. పెరుగుతున్న క్రయ విక్రయాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ పెంచాలన్న స్పృహ ఏ సర్కారుకు లేదు. ఇదిగో ఇది గుడివాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఈ బిల్డింగ్ ఎప్పటిదో తెలుసా? 1909 నాటిది. అంటే నిండా 116 ఏళ్లు. లోపల ఆఫీసు సౌందర్యం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. పెచ్చులుడిన స్లాబ్, ప్యాచులు వేసిన ఫ్యాన్లు, రూఫ్ కోలకుండా యాంగర్లు, గజ్జి కుక్కల్లాంటి గోడలు, పురాతన కాలం నాటి రాతలు, లోపలంతా గతుకుల దారి, చెట్ల కింద ఎదురుచూపులు. ఆఫీస్లో నలుగురు నిలబడ్డానికి లేదు. ఎవ్వరొచ్చినా 6 బయటే. ముందంతా కావలసినంత స్పేస్ ఉంది, కానీ వాడుకోవడానికి లేదు. తలుచుకుంటే పార్కింగ్ ఓ పక్క, వాష్రూమ్స్ ఇంకో పక్క, క్యాంటీన్, మరుగుదొడ్లు, వికలాంగులకు ర్యాంప్, వృద్ధులకు వీల్ చైర్, ఇలా అన్ని సౌకర్యాలు కల్పించేంత జాగా ఉంది. కానీ ఏ సర్కారు ఆ దిశగా చొరవ తీసుకోదు. జనం నుంచి డబ్బులు తీసుకుంటారు కానీ జనానికి కనీస గౌరవం ఇవ్వరు. ఆర్థికంగా ఉన్న వారెవ్వరైనా వస్తే కార్లలోనే కూర్చుని తమ వంతొచ్చినప్పుడు లోపలికి వెళ్లి పని చేసుకుని వస్తారు. బీదాబిక్కి మాత్రం ఇలా బయట నిలబడతారు. ఇక ఇదేమో నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. కక్షిదారులతో నిత్యం కిటకిటలాడే ఈ ఆఫీసు సిబ్బందికే సరిపోదు. ఇక వచ్చిన జనం ఎవరి నెత్తిమీద కూర్చోవాలి? నిలబడి అలసి సొలసి కోలబడిపోవాలి. రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు నిలువు కాళ్ల మీదుండాలి. కూర్చుందామన్నా దిక్కు దివాణం లేదు. మరుగుదొడ్లు లేక పాప భీతితో మంచునీళ్లు కూడా తాగలేకపోతున్నారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం చక్కదనాన్ని ఒకసారి చూడండి. తాతల కాలం నాటి భవనం, రేకుల షెడ్డు, గొడ్ల చావిడి కంటే అధ్వాన్నం. దూరం నుంచి చూస్తే ప్రభుత్వ పశు వైద్యశాల మాదిరిగా కనిపిస్తుంది. సర్కారుకు అక్షయపాత్ర లాంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇదంటే నమ్మశక్యం కాదు. వర్షం వస్తే తాళాలేసుకుని వెళ్లాల్సిందే. ఈ రద్దీ తగ్గట్టుగా సౌకర్యాలు గాని, నీడనిచ్చే పరిస్థితి గాని, మంచినీళ్ళ సౌకర్యం గాని, కుర్చీలు గాని ఎలాంటి పరిస్థితులు లేవు. ఇక కైకలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఇది కూడా ఇండిపెండెన్స్ రాకముందు కట్టిందే. 2 కొండలు, 3 మెట్లు, 4 చెట్లు తప్ప ఇక్కడేముండవు. ఇలా ఉందేంటి అని ఎవ్వరూ అడగరు. అడిగినా పైసార్లు పట్టించుకోరు. దీన్నుంచి ఆదాయం కావాలి కానీ దీని ఆలనా పాలనా ఎవడికి కావాలి? సర్కారును నడిపే ఇరుసులా, పరిగెత్తించే ఇంధనంలా ఉండే ఒక ఇంపార్టెంట్ శాఖ ఇలా వెలవెలపోవడం ఏ సర్కారుకు మంచిది కాదు. జనం గోస పుచ్చుకుంటూ జనం నుంచి డబ్బులు గుంజడం ఏమాత్రం నైతికం కాదు. ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించాలి. ఇన్ని కోట్ల ఆదాయం జనరేట్ చేసే ఆఫీస్ కార్పొరేట్ తరహాలో ఉంటే వచ్చే నష్టమేంటి? జనానికి ఆ మాత్రం సేవ చేస్తే తప్పేంటి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. 80% కార్యాలయాలకు సొంత భవనాలు లేవు. గట్టిగా 10 మంది వస్తే కూర్చోడానికి కుర్చీలుండవు. ఏటా 1500 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా కనీస సౌకర్యాలు కనిపించవు. ఏటా కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అన్ని సమస్యలే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 42 ఎస్ఆర్ఓలున్నాయి. వీటి ద్వారా సంవత్సరానికి 1000 నుంచి 1500 కోట్ల రూపాయలు ఇన్కమ్ సర్కారుకు సమకూరుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నా 80% ఆఫీసులకు సొంత భవనాలు లేవు. అరకొర సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుంటే కేవలం 2ంటికి మాత్రమే సొంత భవనాలున్నాయి. మిగిలిన 10 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. కోనసీమ జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వీటిలో కేవలం 6ంటికి మాత్రమే ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి. మిగిలిన 9 కార్యాలయాలు కిరాయి కొంపల్లో ఉన్నాయి. 6 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలున్నా
అవి 100 సంవత్సరాలు పైబడినవి కావడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక అద్దె భవనాల ఆఫీసుల్లో పట్టుమని 10 మంది కూర్చోవడానికి లేదు. సరైన మంచినీటి సదుపాయం లేదు. ఫ్యాన్లున్నా తిరగవు. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరుగుదొడ్లు సదుపాయం లేనే లేదు. ఉన్నవి ఆఫీసు స్టాఫ్ వినియోగించుకోవడానికి మాత్రమే. ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకి 60 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఎంత పెద్ద మొత్తంలో జరుగుతున్నా పరిష్కారం కాని సమస్యలు ఎన్నో. రాజమండ్రిలో 100 సంవత్సరాలు పైబడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో వదిలేశారు. ప్రస్తుతం నెలకు 50,000 రెంట్ చెల్లిస్తూ ప్రైవేటు భవనంలో పనులు నడిపిస్తున్నారు. దాంట్లో లిఫ్ట్ లేదు. మహిళలు గర్భిణీలొస్తే మెట్లెక్కలేక అవస్థలు పడుతున్నారు. కావాల్సి వస్తుందండి 2 floors. లిఫ్ట్ సరిగ్గా పనిచేయట్లేదు, అయినా ఎక్కువ మంది జనాలకి సరిపోవట్లేదు. సో కొంచెం ఫెసిలిటీస్ అన్నది మంచిగా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. కొత్త భవన నిర్మాణం కోసం చాలాసార్లు ప్రతిపాదనలు చేశారు. కానీ ఏళ్ల తరబడి ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూడడంతోనే సరిపోయింది. కోటిపల్లి బస్టాండ్ దగ్గర సొంత స్థలం ఉంది. అక్కడ కట్టాలనేది చాలా రోజులుగా చేస్తున్న ప్రతిపాదన. ఇంతవరకు అతిగతి లేదు. కోటిపల్లి బస్టాండ్ దగ్గర ఉన్నట్టు మా కార్యాలయం భవనం రాజమండ్రి రూరల్కి వస్తుంది. కన్సర్న్ ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మేము కోరటం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఖచ్చితంగా నేను బిల్డింగ్ కట్టేదానికి ప్రభుత్వంతో మాట్లాడి నిధులు కూడా ఏర్పాటు చేపిస్తామని చెప్పారు. దానికి సంబంధించిన ప్రపోజల్ అంతా కూడా మేము ప్రభుత్వానికి త్రూ మా జిల్లా రిజిస్ట్రార్ గారి ద్వారా ప్రజెంట్ చేస్తాం. విచిత్రంగా కనిపిస్తున్న ఈ ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ భవనం 130 ఏళ్ల క్రితం కట్టింది. ఎంత కళా విహీనంగా ఉందో చూడండి. అసలిది గవర్నమెంట్ ఆఫీస్ అంటే నవ్వుతారు. పైగా రిజిస్ట్రేషన్ కార్యాలయం అంటే ఇంకా విచిత్రంగా చూస్తారు. సైట్ నుంచి గుడారంలా ఉంటుంది. దీంట్లోనే దశాబ్దాలుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటే ఆశ్చర్యపోతారు. చెత్తాచెదారం మధ్య జనం సంచరిస్తారు. 2-3 బెంచీలుంటాయి. వాహనాలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తారు. ఇదేదో పల్లెటూరి బస్టాప్లో ఉందని అనుకుంటున్నారు కదా? కాదు, ఇదే వెయిటింగ్ హాల్. వచ్చిన కక్షిదారులు ఇక్కడే కూర్చోవాలి. వాష్రూమ్స్ లాంటివి అడగొద్దు. ఎవరి నీళ్లు వాళ్లే తెచ్చుకోవాలి. వరండాలో ఆఫీసు స్టాఫ్ వాహనాలు పార్క్ చేస్తారు. దాంతో జనం నిలబడ్డానికి ఉన్న ఆ మాత్రం ప్లేస్ కూడా వాళ్లే ఆక్రమించుకుంటారు. విరిగిపోయిన చెక్కలు, వాటి కింద కుక్కలు. ఇది సీన్. ఒక్కసారి ఈ రూఫ్ చూడండి. గాంధీగారి కాలం నాటి డిజైను, పెట్టిన ఫ్యాన్లవీను. జోకేంటంటే అవి తిరగడం మానేసి చాలా ఏళ్లైంది. రిపేర్ ఎవరు చేయించాలి అంటే చేపా ఎందుకు ఎండలేదంటే రొటీన్ 7 చేపల కథ చెబుతారు. సీసీ కెమెరా లేదు, సెక్యూరిటీ గార్డ్ లేడు. ముమ్మిడివరం ఒక్కటే కాదు, కడియం, పిడింగొయ్యి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. అదేకాక నిత్యం నెట్వర్క్ సమస్యలు వెంటాడుతుంటాయి. కొవ్వూరు, రాజోలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ పాతవే.